ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా స్టైల్లో పాల బీరకాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మొదట బీరకాయలను పీల్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసి అందులోనికి తగినంత పసుపు, ఉప్పు, ఒక టీ గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఈ విధంగా మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ ఉడికినటువంటి దానిని పప్పు కర్రతోటి మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్నటువంటి దానికి కాస్త ఎండు కొబ్బరి, తగినంత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వీటన్నిటిని ఫ్రై చేసుకొని కొంచెం పప్పులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి పౌడర్ను మనము ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 1/2 లీటర్కు కొద్దిగా తక్కువ పాలను మనము యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి మనము మొదట వేసిన ఉప్పు సరిపోదు కాబట్టి కాస్త ఉప్పును కూడా మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఆలోగా మనము తిరువాతకు ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇందులోనికి మనము వెల్లుల్లి చాలా ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినటువంటి తిరువాతను మనము ఇలా ఉడికించుకున్నటువంటి పాల బీరకాయలోనికి మనము యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా రైస్లోనికి వేడి అన్నంలోనికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.